అధ్యక్ష, చాలామంది సభ్యులు గౌరవ సభ్యులందరూ కూడా వివిధ అంశాలని ప్రస్తుతించారు. నిజానికి వారు ఉటంకించినటువంటి అంశాలన్నీ కూడా ఇంచుమించుగా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి రాబోయే 5 సంవత్సరాల కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి టూరిజం పాలసీలో నిక్షిప్తం చేశాం. ముఖ్యమంత్రి గారు వాటినన్నింటినీ కూడా సమగ్రంగా చర్చించి వాటన్నింటిని అందులో పెట్టడం జరిగింది. ముఖ్యంగా రామ్ గోపాల్ రెడ్డి గారు అడిగినటువంటి వాటిల్లో ఇది ప్రభుత్వ నిర్వహణ సరిగ్గా లేదు అనేటువంటి విషయం మీద హరిత రిసార్ట్స్ కానీ ఇతరత్రా ఉన్నటువంటివి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయనేటువంటి మాట చెప్పారు. అందుకే ఇవాళ కొత్తగా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆలోచన చేసి అమలు చేయాలనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే పీపీపీ మోడ్ అనేటువంటిది ప్రత్యేకంగా తీసుకొస్తా ఉన్నాం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి, అంటే ఎక్కడైతే ఎవరైనా ఈ రిసార్ట్స్ కానీ లేకపోతే ఓఎండ్ఎంగా కానీ ఎవరైనా మేనేజ్ చేస్తామనేటువంటి ఉత్సాహంతో ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ వచ్చినట్లయితే వాళ్ళ యొక్క ఆలోచన ఆసక్తిని బట్టి వారికి కొంత అందజేసి తద్వారా వాటి నిర్వహణ బాగా చేసే విధంగా కూడా ఓ సిస్టమ్ తీసుకొస్తున్నాం. ప్రభుత్వమే మొత్తం పెట్టుబడి పెట్టలేదు కనుక ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైనా వస్తే ఇందాక అందులో మిత్రులు చెప్పినటువంటి ఇంకొక మాట కూడా వస్తుంది. కేవలం తాజు లాంటిదో లేదా ఒబరాయి లాంటి లేకపోతే మేఫైర్ లాంటివే కాకుండా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు మైక్రో ఎంటర్ప్రైజెస్ లాంటి దగ్గర నుంచి మెగా టూరిజం ప్లేసెస్ వరకు కూడా ఎవరెవరు ఏ స్థాయిల్లో అందులో వారు పెట్టుబడులు పెట్టగలుగుతారో తద్వారా నిర్వహణ చేయగలుగుతారో ప్రభుత్వం ప్రైవేట్ పీపుల్ కలిసి చేయగలుగుతారో దానికి కూడా టూరిజం పాలసీలో ప్రత్యేకమైనటువంటి అంశం పెట్టాం. ఎవరైనా అలా నిరుద్యోగ యువత కానీ వారే చెప్పిన విధంగా ఫిషర్మెన్ కానీ అటువంటి వారు ముందుకు వస్తే వారికి సరైనటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చి వారి ద్వారా అభివృద్ధి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించడానికి కూడా దీన్ని పూర్తి స్థాయిలో మనం ఆలోచన చేస్తా ఉన్నాం. దీనికంటే ముఖ్యంగా ఇవాళ చాలా కాలంగా అందరూ కలలు కంటున్నది పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలంటే పర్యాటక రంగానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వండి అనేటువంటి మాట చాలా కాలంగా డిమాండ్గా ఉంది. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు ఘనంగా మనం చెప్పొచ్చు, మొన్నటికి మొన్న ఈ విషయాన్ని మేము ప్రపంచ పర్యాటక దినోత్సవం రోజున మాట్లాడితే వెంటనే అదే వేదిక మించి వారు చెప్పారు, మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజంని ఇండస్ట్రీగా అనౌన్స్ చేస్తున్నాం అనేటువంటి మాటను చెప్పినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. దానివల్ల అదే పాలసీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఇప్పుడు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన ఏంటంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఇది కొంచెం నిష్కర్షగానే చెప్పాల్సిన అవసరం ఉంది. కొంత మేరకు ఈ పర్యాటక రంగాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇవాళ అలా కాకుండా ఒక పర్యాటకుడు ఒక ప్రాంతానికి అది టెంపుల్ టూరిజం కానివ్వండి, ఎకో టూరిజం కానివ్వండి, అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, దేనికైనా ఒక రోజు కోసం వచ్చినటువంటి పర్యాటకుడు 5 రోజుల పాటు అక్కడ స్టే చేసే ఉండే విధంగా ఏ రకంగా తయారు చేయొచ్చు, దాన్ని ఒక సర్క్యూట్గా తయారు చేయడం ఎలాగా, ఒక హబ్గా తయారు చేయడం ఎలాగా, అక్కడ ఏ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలనేటువంటి దాన్నే ఈ పాలసీ ద్వారా ఏర్పాటు చేస్తున్నాం. అందువల్ల రాబోయే రోజుల్లో ఫుట్ఫాల్ గురించి ఏదైతే చెప్పారో అవి పెంచుకోవడానికి కేవలం ఇవాళ మనకు చూస్తే 90% పర్యాటక రంగం మన దేని మీద ఆధారపడిందంటే టెంపుల్ టూరిజం మీద ఆధారపడి ఉంది. అలా కాకుండా ఒకవేళ మీరు ఉదాహరణకి శ్రీశైలం తీసుకోండి. శ్రీశైలం తీసుకుంటే ఉదయం వచ్చి దేవుణ్ణి దర్శించుకుని వెనక్కి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఎక్కువ మంది కనపడతారు, ఉండడానికి సరైన సదుపాయాలు లేక. నిజానికి అక్కడ పక్కనే టైగర్ రిజర్వ్ ఉంది, ఆ పక్కనే వాటర్ ఫాల్స్ ఉన్నాయి, రోప్ వే ఉంది. ఇవన్నీ చూడడానికి 2-3 రోజులు ఉంటే మనకు ఆదాయం, పర్యాటకుడికి ఆహ్లాదం. ఈ రెండూ రావాలంటే అక్కడ ఫెసిలిటీస్ కల్పించాలి. అలాగే ఒక రోజు కోసం వచ్చినటువంటి పర్యాటకుడిని 5-6 రోజులు ఉంచే విధంగా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం టూరిజం పాలసీ ద్వారా. అదేవిధంగా ఈ విశాఖపట్నం నుంచి భీమిలి వైపు వెళ్ళేది వారు ఇందాక రామారావు చెప్పారు, దానికి సంబంధించి కూడా విశాఖపట్నం అంటే విశాఖపట్నానికి మాత్రమే పరిమితం కాకుండా దాన్ని ఒక సర్క్యూట్ చేయడానికి దాన్ని మొత్తంగా చుట్టూ ఉన్నటువంటి టెంపుల్ టూరిజంని, అడ్వెంచర్ టూరిజంని, అది ఎకో టూరిజంని కలిపి ఒక సర్క్యూట్ చేసినట్లయితే మీరు చెప్పిన విధంగా ఈ విశాఖపట్నం నుంచి భీమిలి వరకు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా రకరకాల ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం జరుగుతుంది. అదేవిధంగా మనం ప్రధానంగా చెప్పేది వారు చెప్పినట్టుగా ఒబరాయి తాజ్ లాంటివే కాకుండా నిరుద్యోగులకి అన్ని ప్రాంతాల్లో ఇవ్వడానికి ప్రతి చోట మొత్తం 774 కిలోమీటర్ల పొడవునటువంటి 9 జిల్లాల్లోనూ కూడా తమరు చెప్పినట్లుగా 9 జిల్లాల్లో ప్రతి జిల్లాకి ఒక పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఇంకా డెవలప్ అవుతుంది అనేటువంటి మాట తమరు చెప్పారు. దాన్ని తప్పనిసరిగా అది కూడా మేము ఇందులో దృష్టిలో పెట్టుకున్నాం. దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు టోటల్గా 25 సర్క్యూట్స్ తయారు చేస్తున్నాం అధ్యక్ష.
25 సర్క్యూట్స్లో అందులో అన్నీ వస్తాయి. ఎకో టూరిజం వస్తుంది, క్రూయిజ్ టూరిజం వస్తుంది, బీచ్ టూరిజం వస్తుంది, రిలీజియస్ టూరిజం వస్తుంది, దాంతోపాటు వెల్నెస్ కూడా కొత్తగా అగ్రి టూరిజం కూడా పెడుతున్నాం. అదేవిధంగా మీకు గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ స్టే చేసే విధంగా పూర్వ ఇళ్లలో మండువా లోగిళ్ళనే ఉండేవి. ఆ మండువా లోగిళ్ళు ఉండడానికి చాలా మంది పర్యాటకులు ఇష్టం చూపిస్తూ ఉన్నారు. అటువంటి మండువా లోగిళ్ళని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడానికి, తద్వారా ఆ రకమైన టూరిజం డెవలప్ చేయడానికి తమరు చెప్పిన విధంగా 25 సర్క్యూట్స్ని తయారు చేస్తూ ఉన్నాం. దాని ద్వారా మనం ఆశించేది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఇవాళ భారతదేశంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ అతి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగేది, ఉపాధి అవకాశాలు ఇవ్వగలిగేది టూరిజం మాత్రమే అనేటువంటి మాట మనం వింటా ఉన్నాం. ఈ టూరిజంలో 1 లక్ష రూపాయలు ఖర్చు పెడితే టూరిజంకి సంబంధించి 8 ఉద్యోగాలు ఇవ్వచ్చు అనేటువంటి మాటను కూడా ఇవాళ మనకు కనపడతా ఉంది సర్వే ద్వారా. అందుకే ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఏ యజం లేదు, కేవలం టూరిజం మాత్రమే అనేటువంటి మాటని వారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా వీటిలో కనెక్ట్ చేస్తూ ఉన్నాం. తర్వాత ఈ పాలసీ అంతా కూడా, కొత్త పాలసీ అంతా కూడా రాబోయేది ఇన్సెంటివ్స్ ఏ రకంగా ఇవ్వాలి, ఎలాగ అందరినీ అట్రాక్ట్ చేసుకోవాలనేటువంటి అంశాల మీద పూర్తిగా చేస్తా ఉన్నాం. అదేవిధంగా హరిత రిసార్ట్స్ కానీ, పున్నమి కానీ వీటికి సంబంధించి 130 కోట్ల వ్యయంతో వాటన్నిటిని కూడా రెనోవేట్ చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రైవేట్ రిసార్ట్స్ తోటి మనం పోటీకి తట్టుకోలేకపోతున్నాం. ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే, మెయింటెనెన్స్ పాడైతే అవి సరిగ్గా ఉపయోగంలోకి రావు కనుక రెనోవేషన్ కోసం 130 కోట్లు ఖర్చు పెట్టి వాటిని తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా పీపీపీ మోడ్, ఇదే విధంగా ఇవాళ మీకు సూర్యలంక బీచ్ దాన్ని 100 కోట్లతోటి డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఇవాళ మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ ఒక్క ఋషికొండే ఉన్నప్పటికీ కూడా మరో 9 బీచ్లను ఐడెంటిఫై చేసాం. ఎర్రమట్టి దిబ్బలు విశాఖపట్నంలో, సూర్యలంక బాపట్లలో, పేరుపాలెం వెస్ట్ గోదావరిలో, మూలపర్రు వెస్ట్ గోదావరిలోనే, కాకినాడ ఈస్ట్ గోదావరి, అదేవిధంగా చింతలమూరు ఈస్ట్ గోదావరి, మంగినపూడి మచిలీపట్నం, అదేవిధంగా రామాపురం ప్రకాశం జిల్లా, మైపాడు నెల్లూరు జిల్లా. దాంతోపాటు పెద్దలు సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు గారు చెప్పినట్లుగా హోప్ ఐలాండ్ని అది కాకినాడ పట్టణాన్ని ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఐలాండ్. అది ఉండటం వల్లే కాకినాడకి ఎంత పెద్ద తుఫాన్లు వచ్చినా, సునామీలు వచ్చినా ఆ పట్టణం సురక్షితంగా ఉండగలుగుతుంది అనేటువంటి మాట వినపడతా ఉంది. అందువల్ల అక్కడ హోప్ ఐలాండ్ మీద ఏ కార్యక్రమం చేసినా ఇబ్బంది ఉండదు మనకి. దాన్ని కూడా టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తుని ప్రాంతంలో దానవాయిపేట గురించి చెప్పారు పెద్దలు. దాన్ని కూడా ఆ బీచ్ ఉప్పాడి నుంచి అలా దానవాయిపేట వరకు వెళ్ళేటువంటి ఆ బీచ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ సర్క్యూట్లో భాగంగా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే ఈ కొత్త పాలసీ కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలని చేపట్టడం ద్వారా, దాంతోపాటు ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారో వారందరినీ ఆకర్షించే విధంగా కొత్త ఇన్సెంటివ్స్ ఇచ్చి ఈ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందనేటువంటి మాటని రాబో 5 సంవత్సరాల కాలంలో దీన్ని పర్యాటక రంగంలో నెంబర్ 1గా తీసుకురావడానికి కృషి చేస్తున్నాం అనేటువంటి వాటిని తమరి ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం.